ఐపీఎల్ 2025లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి అయితే రంగం సిద్ధమైంది. మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళిద్దరి మధ్య అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది గువాహతి వేదికగా. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే ఎంత క్లోజ్ కాంటెస్ట్ జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేనట్టయితే వీళ్ళిద్దరి మధ్య అయితే మ్యాచెస్ అయితే జరుగుతూ ఉంటాయి. మెయిన్లీ ఈ మ్యాచ్ లోకి అయితే మాత్రం రెండు టీంలు వాళ్ళ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఓటమి పాలయ్యి ఈ సెకండ్ మ్యాచ్ లోనైతే బరిలో దిగబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎలాగైనా 2025 ఐపీఎల్ అయితే బోని కొట్టాలని చూస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఎట్ స్టార్ట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 30 మ్యాచ్లు అయితే జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ 14 గెలిస్తే కేకేఆర్ టీం 14 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన మ్యాచ్లకి అయితే రిజల్ట్ రాలేదు. ఈ స్టాట్స్ అయితే మాత్రం ఎంత క్లోజ్ కాంటెస్ట్ గా నడుస్తున్నాయి అంటే అంత క్లోజ్ కాంటెస్ట్ గా నడుస్తున్నాయి. ఒక మ్యాచ్ నువ్వు గెలిస్తే చాలు, ఒక మ్యాచ్ నేను గెలుస్తా అన్నట్టు జరుగుతున్నాయి. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకుంటే రాజస్థాన్ టీం 3 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. కోల్కతా టీం చూసుకుంటే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ లో అయితే మాత్రం రాజస్థాన్ లైట్ గా ఎడ్జ్ అయితే సాధించిందని చెప్పాలి. ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన గువాహతి వేదిక అయితే ఆడబోతున్నారు. ఇక్కడ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఇక్కడైతే మాత్రం ఒక స్లో పిచ్ అయితే ఉండే అవకాశం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో కూడా ఇక్కడైతే మాత్రం మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ అయితే కనబడలేదు. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం డీసీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ టీం అయితే మాత్రం 199 స్కోర్ అయితే పెట్టగలిగింది. కానీ పిచ్ మీద అయితే మాత్రం అంత ఈజీగా అయితే మాత్రం రన్స్ అయితే రాకపోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 4 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు అయితే గెలిచింది. చేసిన టీం ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఒక మ్యాచ్ కి అయితే రిజల్ట్ రాలేదు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 గా ఉంది. యావరేజ్ స్కోర్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ పిచ్ అయితే మాత్రం 175, 190 పిచ్ అనే చెప్పాలి. బ్యాట్స్మెన్ బాగా సెట్ అయ్యి ఆడితే గట్ట ఈజీగా 180 స్కోర్ అయితే రావచ్చు. ఇక టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ అయితే ఫీల్డింగ్ తీసుకుంటారు. ఒకవేళ రాజస్థాన్ టీం ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకున్నా కూడా మనం అయితే ఆశ్చర్యపోవక్కర్లేదు. కేకేఆర్ మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తారు. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే రాజస్థాన్ టీం అయితే మాత్రం అలా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో అయితే హైదరాబాద్ తో ఓటమి పాలయ్యారు. మెయిన్లీ మ్యాచ్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ మీద ఎలాగైనా గెలిచి మళ్ళీ కంబ్యాక్ చేయాలని చూస్తారు. మెయిన్లీ వాళ్ళ టీమ్ లో అయితే మాత్రం సంజు శాంసన్ ఏదో కెప్టెన్ గా లేకపోవడం క్లియర్ కట్ గా అయితే లోడ్ కనబడుతుంది. రియాన్ పరాగ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గా అంత బాగా అయితే రాణించలేకపోయాడు. యాజ్ ఎ ప్లేయర్ గా కూడా అంత బాగా రాణించలేకపోయాడు. తన బౌలర్స్ అయితే మాత్రం అంత బాగా రొటేట్ చేయలేకపోయాడని చెప్పాలి. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో చేసిన లోపాలు అయితే రియాన్ పరాగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో ఎస్ఎస్వి జైస్వాల్ అయితే ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అయితే తనకు ఫామ్ రావాల్సి ఉంటుంది. ఇక సంజు శాంసన్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ ఫామ్ లో అయితే కనబడ్డాడు. మెయిన్లీ టీమిండియా ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో ఐపీఎల్ ఆడినప్పుడు ఎక్సలెంట్ రన్స్ అయితే పెట్టగలిగాడని చెప్పాలి. ఇక లాస్ట్ మ్యాచ్ లో అయితే 1 డౌన్ లో రియాన్ పరాగ్ వచ్చాడు. ఇదైతే మాత్రం అంత బాగా వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం రియాన్ పరాగ్ ఆ నెంబర్ 4 లోనే రావాలి. 1 డౌన్ లో చూసుకుంటే నితీష్ రాణా బరిలో దిగాల్సి ఉంటుంది. కానీ మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో చాలా మంచి ఫామ్ లో అయితే కనబడ్డారు. మెయిన్లీ ధ్రువ్ అయితే మాత్రం ఎక్సలెంట్ రన్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో కొట్టగలిగాడు. సిమ్రాన్ హెట్మేర్ చూసుకున్న కూడా చాలా మంచి టచ్ లో అయితే కనబడ్డాడు. శివన్ దుబే కూడా ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఒక ఫ్యాంటాస్టిక్ నాకైతే ఆడాడు. వీళ్ళ దగ్గర అయితే మాత్రం బ్యాటింగ్ డెప్త్ అయితే ఎక్కువగా లేదు. అదైతే మాత్రం వీళ్ళు కలవర పెట్టే అవసరమని చెప్పాలి. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు భయ్య. వీళ్ళ బౌలింగ్ గురించి అయితే ఫస్ట్ మ్యాచ్ లో అస్సలు మాట్లాడకూడదు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఈ బౌలర్స్ అందరూ కలిసి కట్టుగా కంబ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ స్టార్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ ఫెయిల్ అవడం అనేది రాజస్థాన్ టీం కి అతి పెద్ద దెబ్బ అని చెప్పాలి. తనైతే మాత్రం అర్జెంట్ గా కంబ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇక సందీప్ శర్మ చూసుకున్నా కూడా ఫస్ట్ మ్యాచ్ లో అయితే బాగా ఫెయిల్ అయ్యాడు. కానీ తనైతే మాత్రం పవర్ ప్లే లో బౌలింగ్ అయితే చేయలేదు. సందీప్ శర్మ చూసుకుంటే పవర్ ప్లే బౌలర్. ఇక తుషార్ దేశపాండే చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో కాస్తో కోస్తో రాజస్థాన్ టీం నుండి బాగా బౌలింగ్ చేసింది తుషార్ దేశపాండే. ఇప్పటిలాగే తనైతే మాత్రం రన్స్ అయితే సమర్పించాడు. ఆ వికెట్స్ అయితే తీసుకోగలిగాడు. తనైతే మాత్రం మంచి వికెట్ టేకింగ్ ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే రాజస్థాన్ టీం వినిందు అసరా ఖాన్ అయితే పక్కన పెట్టేశారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం తనైతే ఫరీక్ ఫేజ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇక తీక్షణ కూడా ఫస్ట్ మ్యాచ్ లో పిచ్ అనేది అంత బాగా స్పిన్నర్స్ కి రాలేదు కాబట్టి తనైతే ఫెయిల్ అవడం పెద్దగా రాజస్థాన్ కి అయితే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధ్రువ్ జురేల్, నెంబర్ 6 లో సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7 లో శివన్ దుబే, నెంబర్ 8 లో వినిందు అసరంగా, నెంబర్ 9 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో తుషార్ దేశపాండే, నెంబర్ 11 లో మహేష్ దీక్షణ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కి అయితే సందీప్ శర్మ. ఇది రాజస్థాన్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ టాల్. ఇక కోల్కతా టీం విషయానికి వచ్చామంటే కోల్కతా టీం హోమ్ గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్ అయితే దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ అయితే మాత్రం ఎలాగైనా గెలిచి మళ్ళీ కంబ్యాక్ చేయాలని చూస్తారు. ఇక ప్లేయర్స్ అయితే మాత్రం మరీ అంత బాగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. బ్యాటింగ్ లో అజింక్య రహానే, సునీల్ నారాయణ్ అండ్ రఘువంశీ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఫస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లో కనబడ్డారు. మిగతా ప్లేయర్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్స్ అంతా కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఆండ్రూ రసూల్, రింకు సింగ్ వీళ్ళైతే మాత్రం ఫెన్సింగ్ లో బాగా మెరవాల్సి ఉంటుంది. ఇక ఓపెనింగ్ లో అయితే కుంటంటికా ఫామ్
ఫామ్ కు రావాల్సి ఉంటుంది. వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళ బౌలర్స్ కూడా ఫామ్ కి అయితే రావాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే మాత్రం సునీల్ నారాయణ ఒక్కడే ఫామ్ లో అయితే కనబడుతున్నాడు వాళ్ళ బౌలింగ్ లో. మిగతా అయితే మాత్రం అంత మంచి ఫామ్ లో అయితే లేరు. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ ప్రెసెంట్ టైం అయితే మాత్రం మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇక వీళ్ళ పేస్ బౌలర్స్ అయితే మాత్రం హర్షిత్ రాణా అండ్ వైభవ్ వరారా వీళ్ళిద్దరైతే మాత్రం పవర్ ప్లే లో బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వీళ్ళకి తోడుగా అయితే ఫెన్సర్ జాన్సన్ కూడా మంచిగా బౌలింగ్ చేశాడంటే వీళ్ళ పేస్ బౌలింగ్ అయితే తిరిగి ఉండదు. అలాగే వీళ్ళకి ఆండ్రూ రసూల్ లాంటి డెత్ బౌలర్ అయితే కనబడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం అయితే కోల్కతా టీం ప్లేయింగ్ లెవెల్ అయితే ఎటువంటి మార్పులు చేసే అవకాశం కనబడట్లేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఎటువంటి ప్లేయింగ్ టోన్ తో బరిలో దిగారు, సేమ్ అదే ప్లేయింగ్ టోన్ తో అయితే ఈ మ్యాచ్ లో కూడా బరిలో దిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓపెనర్స్ గా కుంటన్ డెకాట్, సునీల్ నారాయణ్, 1 డౌన్ లో అజింక్య రహానే, నెంబర్ 4 లో నెంబర్ 5 లో రఘువంశీ, నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో ఆండ్రూ రసూల్, నెంబర్ 8 లో రమణదీప్ సింగ్, నెంబర్ 9 లో హర్షిత్ రాణా, నెంబర్ 10 లో ఫెన్సర్ జాన్సన్, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి, ఇంక ఇంపార్ట్ ప్లేయర్ కి అయితే వైభవ్ అరోరా. ఇది కోల్కతా ప్రాబుల్ ప్లేయింగ్ టోన్. ఇక ఈ మ్యాచ్ లో అయితే మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆన్ ది పేపర్ చూసుకుంటే రాజస్థాన్ టీం కంటే కోల్కతా టీమే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుతుంది. కానీ హోమ్ గ్రౌండ్ సపోర్ట్ అనేది రాజస్థాన్ కి అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం రాజస్థాన్ ఫేవరెట్ గా దిగుతున్నప్పటికీ కోల్కతా మాత్రం రాజస్థాన్ షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.